హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. ఈరోజు మనం తెలుగు వెరీ ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇందులో టోటల్ థర్డ్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్న గ్రామర్ మొత్తం ఉందండి. ఇది నేను ప్రగతి అవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నప్పుడు ఇచ్చారండి. నేను ఇదే ప్రాక్టీస్ చేశాను. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఒక్క బిట్ కూడా మిస్ కాలేదు. ఫస్ట్ క్వశ్చన్ అచ్చ తెలుగు వర్ణాలలోని హల్లులలో లేనిది. అచ్చ తెలుగు వర్ణాలలోని హల్లులలో లేనిది. ఆప్షన్ 1 ఢ, ఆప్షన్ 2 రు, ఆప్షన్ 3 విసర్గ, ఆప్షన్ 4 పైవన్ని. అచ్చ తెలుగు వర్ణాలలో లేనిది ఆప్షన్ 4 పైవన్ని. ఢ, రు, విసర్గ అనేటి లేవు. సెకండ్ క్వశ్చన్ ఆంధ్ర భాష గల వర్ణాలకు సంబంధించి సరైనది. ఆంధ్ర భాష గల వర్ణాలకు సంబంధించి సరైనది. 14 + 22, 16 + 20, 36 + 16 + 3, 37 + 16 + 3. సెకండ్ ఆన్సర్ ఈస్, అంటే ఇవేం లేదు, వర్ణాలు ఏ విధంగా డివైడ్ అయినాయని అంతే. అచ్చులు, హల్లులు అని ఉభయాక్షరాలన్నీ కలిపి. 37 + 16 + 3, 37 + 3 40, 40 + 16 56. ఆన్సర్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ అక్షరము అనగా. అక్షరము అనగా ఆప్షన్ 1 రక్షించున్నది, ఆప్షన్ 2 నశించున్నది, ఆప్షన్ 3 నశించనిది, ఆప్షన్ 4 పైవన్ని. రక్షించున్నది, నశించున్నది, నశించనిది. ఆన్సర్ ఈస్ నశించనిది. అక్షరం అనగా నశించనిది. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ ప్రాణములోని వేటిని అందురు. ప్రాణములోని వేటిని అందురు. అచ్చులు, హల్లులు, వ్యంజనాలు ఏవి కావు. ప్రాణములోని వేటిని అంటారు. ఆన్సర్ ఈస్ 1 అచ్చులను ప్రాణములు అని అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్ స్థిరములు అనగా. స్థిరములు అనగా కా నుండి మా వర్గల అక్షరాలు, పరిశ్రమలు సరళాలు కాక మిగిలినవి, ఊది పలికే అక్షరాలు, మహాప్రాణాక్షరాలు. స్థిరములని వేటిని అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ పరుషాలు సరళములు కాక మిగిలిన వాటిని స్థిరములు అని అంటారు. ఓకే. సిక్స్త్ క్వశ్చన్ శ్వాసాలు అని వీటికి పేరు. శ్వాసాలు అని వీటికి పేరు. ఆప్షన్ 1 సరళాలు, ఆప్షన్ 2 స్వరములు, ఆప్షన్ 3 పరుషములు, ఆప్షన్ 4 వ్యంజనములు. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 3 పరుషాలు. పరుషాలను ఏమంటారు? శ్వాసాలు అని అంటారు. సెవెంత్ క్వశ్చన్ జనుము అను పదంలోని జ అనే అక్షరం. జనుము అనే పదంలోని జ అనే అక్షరం దంత్యం, తాళవ్యం, కంఠ్యం, ఓష్టం. జనుము అనే పదంలోని జ అనే అక్షరం. ఇప్పుడు మనము జనుము అనే చదివేటప్పుడు మన దంతాలకు టచ్ అవుతుందా, తాళవ్యాల, కంఠంకా, అదొక్కటి ఐడెంటిఫై చేస్తే మనకు దీని ఆన్సర్ తెలిసిపోతుంది. ఇప్పుడు జనుము అంటే జ అనేది దంతానికి టచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 1. ఈ అనే అక్షరములు ఈ దంత్యం, తాళవ్యం, కంఠ్యం, ఓష్టం. ఈ అనే అక్షరాలు తాళవ్యం అని అంటారు. నైన్త్ క్వశ్చన్ క్రింది వాణిలో దంతోష్టము. క్రింది వాణిలో దంతోష్టము వ, య, మ, వ. దంతోష్టము ఆన్సర్ ఈస్ వ. చోటు అను పదంలోని చ అనే అక్షరం. చోటు అనే పదంలోని చ అనే అక్షరం తాళవ్యం, దంత్యం, కంఠ్యం, ఓష్టం. ఆన్సర్ ఈస్ 2 దంత్యం. ర అనునది అంటే రౌతి రా అని అంటాం కదా, రానునది. సాధురేప, అభయాక్షరం, శకటరేఖ, శకటర రేఖ, తాడితం. 11th వన్ ఆన్సర్ ఈస్ రా అన్నది శకటర రేఖ అంటాం.
రవతి అంటాం కదా, దీన్ని శకటర రేఖ అంటాం. ఓకే, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. 12th క్వశ్చన్. ఉచ్చారణలో తాళవ్య అచ్చుల స్థానంలో వచ్చు వర్గం. ఉచ్చారణలో తాళవ్య అచ్చుల స్థానంలో వచ్చు వర్గం. 12th క్వశ్చన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ యా, వా, షా, ఈ. ఉచ్చారణలో తాళవ్య అచ్చుల స్థానంలో వచ్చు వర్ణం. ఆన్సర్ ఈస్ యా, ఆప్షన్ ఏ 1. 13th క్వశ్చన్. వర్గతృతీయ వర్ణాలను ఈ విధంగా పిలుస్తారు. వర్గతృతీయ వర్ణాలను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 నాదాలు, శ్వాసాలు, ఊష్మాలు, వర్ణములు. 13th క్వశ్చన్ ఆన్సర్ వర్గతృతీయ వర్ణాలను నాదాలు అని పిలుస్తారు. ఓకే. 14th క్వశ్చన్. క్రింది వాణిలో అకర్మక్రియ కానిది. క్రింది వాణిలో అకర్మక్రియ కానిది. నాను, కురియు, ఉడుకు, దించు. అకర్మక్రియ కానిది. 14th క్వశ్చన్ ఆన్సర్ దించు. 15th క్వశ్చన్. అచ్చ తెలుగు వర్ణాలలోని అచ్చులలో లేనిది. అచ్చ తెలుగు వర్ణాల్లోని అచ్చులలో లేనిది. ఆప్షన్ 1 రు, ఆప్షన్ 2 ఖ, ఆప్షన్ 3 ఇని, ఆప్షన్ 4 పైవన్నీ. 15th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ రు. అచ్చ తెలుగు వర్ణాల్లో అచ్చుల్లో లేనిది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. 16th క్వశ్చన్. అచ్చులకు గల మరొక పేరు. అచ్చులకు గల మరొక పేరు. ప్రాణాలు స్వరాలు, ప్రాణాలు వ్యంజనాలు, ప్రాణులు స్వరాలు. ఆప్షన్ 4 ప్రాణులు వ్యంజనాలు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రాణాలు స్వరాలు అంటారు. నెక్స్ట్ 17th క్వశ్చన్. హల్లులకు గల మరో పేరు. హల్లులకు గల మరో పేరు. ప్రాణాలు స్వరాలు, ప్రాణాలు వ్యంజనాలు, ప్రాణులు స్వరాలు, ప్రాణులు వ్యంజనాలు. హల్లులకు గల మరో పేరు ప్రాణులు వ్యంజనాలు. అచ్చులకు ప్రాణాలు స్వరాలు. ఓకే. నెక్స్ట్ 18th క్వశ్చన్. రమ్య లైబ్రరీలో పుస్తకం తీసుకొని చదువుకొంచు ఉద్యోగం వస్తే కలిగే ఆనందాన్ని పంచుకుంటానన్నది ఇందలి అసమాపక క్రియ. సమాపక క్రియ, అసమాపక క్రియ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మన వీడియోస్లలో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. 18th క్వశ్చన్. ఆప్షన్స్. అసమాపక క్రియ అడిగారు. ఇక్కడ చూడు. రమ్య లైబ్రరీలో పుస్తకం తీసుకొని, కొని, ఈ, చదువుకొని, చూ, ఉద్యోగం వస్తే, తే. ఇందులో అసమాపక క్రియలు. క్వార్థకం, ఛేదార్థకం, శత్రార్థకం, క్వార్థకం, అప్యార్థకం, ఛేదార్థకం, క్వార్థకం, ఛేదార్థకం, అప్యార్థకం, క్వార్థకం, శత్రార్థకం, ఛేదార్థకం. 18th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 4. తీసుకొని, ఈ అని వచ్చింది అండి క్వార్థకం. చూ శత్రార్థకం. వస్తే, తే అంటే ఛేదార్థకం. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. 19th క్వశ్చన్. ఈయన సరిగ్గా తినక చనిపోయాడు. ఇందలి అసమాపక క్రియ. తినక, అక. 19th క్వశ్చన్ ఆన్సర్ తినక. ఆప్షన్స్. క్వార్థకం, శత్రార్థకం, ఛేదార్థకం, వ్యతిరేకార్థకం. అక అంటే వ్యతిరేకార్థం. ఆన్సర్ ఈస్ తినక, సరిగ్గా తినక చనిపోయాడు. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 20th క్వశ్చన్. సీత గీత దాటి బయటకు వెళ్ళింది. ఈ వాక్యం నందలి క్రియలు. సీత గీత దాటి బయటకు వెళ్ళింది. ఆప్షన్స్. క్వాదార్థకం భూతకాలిక క్రియ, క్వాదార్థకం వర్తమాన క్రియ, షట్టార్థకం భూతకాల క్రియ, ఛేదార్థకం భూతకాల క్రియ. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. క్వార్థార్థకం భూతకాలక క్రియ. 21 క్వశ్చన్. క్రింది వాణిలో స్థానానికి సంబంధించినది. క్రింది వాణిలో స్థానానికి సంబంధించింది. ఆప్షన్స్. గలగర్తం, ఆప్షన్ 2 తాలువు, ఆప్షన్ 3 జిహ్వాగ్రం, ఆప్షన్ 4 క్రింది దంతం. ఆన్సర్ ఈస్ తాలువు. క్రింది వాటిలో కంట్యాచ్చులు. ఆప్షన్స్. ఆ,
ఖ ఖ జ హ పైవన్నీ కంటి అచ్చులు ఆ ఆ. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 23 క్వశ్చన్. క్రింది వాటిలో కంఠోష్టం కానిది. క్రింది వాటిలో కంఠోష్టం కానిది. ఆప్షన్స్ ఓ ఓ ఔ ఐ. ఆన్సర్ ఈస్ ఐ. కంఠోష్టం కానిది ఐ. విసర్గ అనునది. కంఠ్యం, తాళ్యం, దంత్యం, మూర్ధన్యం. విసర్గ అనునది 24. విసర్గ అనేది కంఠ్యం. విసర్గ అనేది కంఠ్యం. 25th క్వశ్చన్. పూర్ణానుస్వరం, అర్ధానుస్వరం అనే పేర్లు గలవి వరుసగా. పూర్ణానుస్వరం, అర్ధానుస్వరం అనే పేర్లు కలవి వరుసగా. ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ అండి. మన టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పాను నేను. సున్నానేమంటారు, అర సున్నానేమో, విసర్గనేమంటారు అని. 25th క్వశ్చన్ ఆన్సర్ 3. సున్నా అంటే పూర్ణానుస్వరం, అర సున్నా అంటే అర్ధానుస్వరం. ఓకే, ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. పూర్ణానుస్వరం, అర్ధానుస్వరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్ ఏనండి. ఇది నేను కోచింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది టెక్స్ట్ బుక్దే కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అన్ని టెక్స్ట్ బుక్ నుండే వస్తున్నాయి. మళ్ళీ ఇవి గ్రామర్కి సంబంధించిన బిట్స్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఖచ్చితంగా అందరూ చదవాల్సిన బిట్సే. థ్యాంక్ యూ. అచ్చుల సహాయంతో పలకబడేవి. స్వరములు, స్పర్శాలు, ప్రాణాలు, ప్రాణులు. అచ్చుల సహాయంతో పలకబడేవి. ఆన్సర్ ఈస్ ప్రాణులు. ఓకే, నెక్స్ట్ 27 క్వశ్చన్. క్రింది వాటిలో కంఠ్యం కానిది. క్రింది వాటిలో కంఠ్యం కానిది. 27 క్వశ్చన్. ఆప్షన్స్ ఆ, ల, హ, గ. 27 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 2 ల. కింది వాటిలో కంఠ్యం కానిది ల. ఆ, హ, గ అనేది కంఠ్యం. ఓకే, అంటే మనం ఇది చదివితే మన కంఠం దగ్గర సౌండ్ వస్తాయి. ఆ, హ, గ అంటే వాటిని కంఠవ్యం అంటారు. 27. నెక్స్ట్ 28. అచ్చ తెనుగుకు వర్ణాలు. అచ్చ తెనుగుకు వర్ణాలు 36, 40, 50, 56. అచ్చ తెనుగు అక్షరాలు ఎన్ని? 36 అక్షరాలు. ఓకే, ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ ప్లుతములు అనగా ఏకమాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి, 2-3 మాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి. దీనిని 2తో సూచిస్తారు. దగ్గరగా ఉన్నవాన్ని ఉపయోగిస్తారు. ఇది 2-3 మాత్రాలలో ఉచ్చరించబడేవి ప్లుతములు అంటారు. నెక్స్ట్ 30 క్వశ్చన్. క్రింది వాటిలో వక్రాలు కానిది. కానిది అని అడిగారు. ఏ ఏ, ఓ ఓ, ఐ ఔ పైవన్నీ కానివి అని అడిగారు. ఐ ఔలు వక్రాలు కావు. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. 31 క్వశ్చన్. క్రింది వాటిలో కంఠ తాళవ్యాలు. క్రింది వాటిలో కంఠ తాళవ్యాలు. ఏ ఏ, ఐ పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. క్రింది వాణిలో దంత్యం కానిది. క్రింది వాణిలో దంత్యం కానిది. ఆప్షన్స్ యా, లా, చ, జ. దంత్యం కానిది యా. 33 క్వశ్చన్. చీలికలో చాని ఏమంటారు. చీలికలో చాని ఏమంటారు. కంఠ్యం, తాళవ్యం, మూర్ధన్యం, దంత్యం. చీలికలో చాని తాళవ్యం అంటారు. 34 క్వశ్చన్. కచట క, చ, ట, త, ప లను ఏమంటారు. స్పర్శాలు, స్థిరాలు, శ్వాసాలు, నాదాలు. కచట తపలను శ్వాసాలు అంటారు. నెక్స్ట్ 35 క్వశ్చన్. 35 క్వశ్చన్. ఖ ఖ అనునవి వరుసగా శాశ్వత్మకం, శ్వాసాత్మకం, శ్వాసాత్మకం నాదాత్మకం, నాదాత్మకం శ్వాసాత్మకం, నాదాత్మకం నాదాత్మకం.
35th క్వశ్చన్ ఆన్సర్ ఈ శ్వాసాత్మకం శ్వాసాత్మకం. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. గజడ దెబ్బలను ఏమంటారు? పరుషాలు, సరళాలు, వర్గయుక్కులు, అనునాసికాలు. గజడ దెబ్బలను సరళాలు అంటారు. కచట తప శ్వాసాలు, గజడ దెబ్బ సరళాలు. వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలను ఏమంటారు? వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలను ఏమంటారు? పరుషాలు, సరళాలు, అల్పప్రాణాలు, మహాప్రాణాలు. 37 క్వశ్చన్ ఆన్సర్ మహాప్రాణాలు అంటాం. వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలను మహాప్రాణాలు అంటారు. ఊది పలికే అక్షరాలను ఏమంటారు? స్పర్శాలు, ఊష్మాలు, అనునాసికాలు, అంతస్తాలు. ఊష్మాలు అంటాం. ఇది మొన్న టెట్ బిట్టు. న్యా, ఇని, నా, నా, మాలను ఏమంటారు? ఇవి ముక్కుతో పలికే అక్షరాలు కాబట్టి వీటిని ఏమంటారు? అనునాసికాలు అంటారు. ఇది మొన్న టెట్లో అడిగారు. వీటి నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి, చూసుకోండి. నెక్స్ట్ 40. ప్రయత్న భేదాన్ని బట్టి హల్లు ఎన్ని రకాలు? ప్రయత్న భేదాన్ని బట్టి హల్లు ఎన్ని రకాలు? 5, 4, 2, 3. 3. ఆప్షన్ 4 ఈస్ 3. ప్రయత్న భేదాన్ని బట్టి హల్లులు 3 రకాలు. క్రింది వాటిలో వర్గ ద్వితీయ అక్షరాలు. వర్గ ద్వితీయ అక్షరాలు చచ్చ, జ, జ, ఇని, టట్ట, డడ్డ, న, గజడ దబ, క, చ, ట, త, ప. 41 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 4. క, చ, ట, త, ప. ఇవి వర్గ ద్వితీయ అక్షరాలు. ప్రాకృత భాషలో భాషకు వర్ణాలు. ప్రాకృత భాషలో భాషకు వర్ణాలు. 36, 40, 50, 56. ప్రాకృత భాషలో భాషకు వర్ణాలు 40. అచ్చ తెలుగు భాషలో ఏమో 36 ఉంటాయి. ప్రాకృత భాషలో భాషకేమో 40 ఉంటాయి. ఆంధ్ర భాషకు 56 అక్షరాలు ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. 43. హస్వాక్షులు, దీర్ఘాక్షులు సంఖ్య వరుసగా. హస్వచ్చులు, దీర్ఘాక్షులు సంఖ్య వరుసగా 77, 79, 97, 88. ఆన్సర్ ఇస్ 2, 7, 9. హస్వాక్షరాలు 7, దీర్ఘాక్షరాలు 9. హస్వ వక్రాల సంఖ్య. హస్వ వక్రాలు 2. క్రింది వాటిలో దంత్యాక్షులు ఏవి? క్రింది వాటిలో దంత్యాక్షులు త, త, ద, ద, త. 1, 2 ఏది కాదు? ఆన్సర్ 4 ఏది కాదు? దంత్యాక్షులు ఇవేవి కాదు. క్రింది వాటిలో ఓష్టం చ, జ, మ, హ. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ అంటాం. మా. చూపులో చాని ఏమంటారు? కంఠ్యం, తాళవ్యం, మూర్ధన్యం, దంత్యం. దంత్యం అంటారు. చా అంటే మనకు దవడకి టచ్ అవుతాయి కదా దంతాలకి, అలా. గజడ దబాలను ఏమంటారు? స్పర్శాలు, నాదాలు, శ్వాసాలు, స్థిరాలు. గజడ దబాలను నాదాలు అంటారు. 49. తత్త అనునవి. శ్వాసాత్మకం, 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 నాదాత్మకం, నాదాత్మకం, శ్వాసాత్మకం, నాదాత్మకం, నాదాత్మకం. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. కచట తపాలను ఏమంటారు? కచట తపాలను పరుషాలు అంటారు. కచట తప పరుషాలు, శ్వాసాలు అంటాం. గజడ దబ నాదాలు, సరళాలు అంటాం. ఇవి గుర్తుంచుకోవాలి. ఓకే. కచట తప పరుషాలు, శ్వాసాలు. గజడ దబ నాదాలు, సరళాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ టెట్లో పెట్టొచ్చాయి. అనునాసికాలు, వర్గయుక్కులు కూడా చాలా ఇంపార్టెంట్. అంతస్తాలు, ఊష్మాలు, ఊది పలికే వస్తువులు ఊష్మాలు అంటాం. స్పర్శాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, హైప్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనము 50 నుండి 75 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.
ఇది గ్రామర్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు 30/30 రావాలంటే ఖచ్చితంగా గ్రామర్ బిట్ అనేది యూజ్ అవుతుంది. కవి పరిచయంకి సంబంధించిన బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.